వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. సో మనం భారత రాజ్యాంగంలోని కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా ఇప్పుడు ఆర్టికల్ 2 గురించి తెలుసుకుందాం. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ఏం చేస్తుంది అంటే పార్లమెంట్కి ఒక అధికారాన్ని కల్పిస్తుంది. అదేంటి అంటే కొత్త రాష్ట్రాలని భారత యూనియన్లోకి చేర్చుకోవడానికి లేదా స్థాపించుకోవడానికి ఒక అధికారాన్ని కల్పిస్తుంది. అయితే ఇక్కడున్న నిబంధన ఏంటి అంటే ఇది కేవలం అంతకుముందు మన భారత భూభాగంలో లేని అంశాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే విదేశీ భూభాగాలని మన టెరిటరీలోకి కలుపుకోవడానికి మాత్రమే ఈ ఆర్టికల్ 2 అనేది వర్తిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ప్రీవియస్గా చూసుకుంటే గోవా మనందరికీ తెలుసు. మనం 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత యూనియన్లోకి చేర్చుకున్నాం. ఓకే, తర్వాత చూసుకుంటే పాండిచ్చేరి కూడా 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చుకున్నాం. అదేవిధంగా బెరూబారి యూనియన్ కావచ్చు. ఓకే, అండ్ 1960 కేసు ద్వారా మనం బెరూబారి యూనియన్ అనే ప్రాంతానికి సంబంధించి కూడా వెస్ట్ బెంగాల్తో ఒక వివాదాన్ని చూసాము. అప్పుడు కూడా రాజ్యాంగ సవరణ చట్టం అనేది చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత చూసుకుంటే 100వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి బంగ్లాదేశ్తో కొన్ని టెరిటరీస్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటి వల్ల మనకేం తెలుస్తుంది అంటే విదేశీ భూభాగాలని మన భారత యూనియన్లోకి ఎక్వైర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చట్టం అనేది చేసుకోవడం తప్పనిసరి అని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద మీకు అనలైటికల్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో భారత యూనియన్లోకి ఏదైనా ఒక కొత్త భూభాగాన్ని తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ ఆర్టికల్ ద్వారా చెల్లుతుంది అంటే మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు 1వ భాగంలోని 2వ ఆర్టికల్ అని చెప్పేసి చెప్పండి. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. Harish, the best academy.